ఒకప్పుడు అపారమైన శక్తితో అపూర్వ సౌందర్యంతో ప్రసిద్ధి చెందిన తాటక ఎలా రాక్షసిగా మారింది? ఇదే ఆమె విషాదకరమైన కథ. భారత పురాణాల్లోని మహాకావ్యం రామాయణం నుండి. ప్రాచీన భారతదేశంలో అరణ్యాలు, పర్వతాలు, ప్రకృతి సంపదలను కాపాడే యక్షులు మరియు యక్షిణులు నివసించేవారు. వారు ప్రకృతితో లోతైన అనుబంధం కలిగి శక్తివంతులు, సౌందర్యవంతులు. ఆ వనరక్షకుల్లో ఒకరు సుకేతు అనే మహాయక్షుడు. అపార శక్తి కలిగిన వాడైన అతని హృదయంలో ఒక కోరిక మాత్రం నిండేది కాదు. అతనికి సంతానం ఉండలేదు. దీనిని మార్చుకోవడానికి సుకేతు సంవత్సరాల పాటు యజ్ఞాలు, తపస్సు, కఠోర సాధనలు చేశాడు. అతని భక్తికి ప్రసన్నమైన దేవతలు అతనికొక ఆడపిల్లను వరమిచ్చారు. ఆమె తాటక, అద్భుతమైన కాంతి, అరుదైన శక్తి కలిగిన యక్షిణి. కానీ ఆమెలోని ఈ అపూర్వ శక్తే సుకేతుని ఆందోళన పెట్టింది. ఆమె పెళ్లి అయ్యే వంశం ఆమెను అంగీకరిస్తారా, గౌరవిస్తారా, భయపడతారా? చాలా ఆలోచనల తర్వాత అతను శక్తివంతమైన అసురుడు సుందను తన అల్లుడిగా ఎన్నుకున్నాడు. అసురుల వంశం ఆమె శక్తిని అర్థం చేసుకుంటుందని భావించి. సుందుడు బలవంతుడు, కానీ అతనిలో అహంకారం ఎక్కువ. తన గర్వం తరచూ అతని నిర్ణయాలను మసకబార్చేది. సంవత్సరాలు గడిచాయి. తాటక మరియు సుందకు ఒక కుమారుడు పుట్టాడు, మారిచ్చ. తల్లి, తండ్రి రెండూరి శక్తులను వారసత్వంగా పొందినవాడు. ఒకరోజు సుంద ఒక అరణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ మహర్షి అగస్త్యుడు పవిత్ర యజ్ఞాలు చేస్తున్నాడు. అహంకారంతో మునిగిపోయిన సుంద మునిని అవమానించాడు, అతని తపస్సును భంగపరిచాడు. చివరికి సుంద హెచ్చరికలు పట్టించుకోకపోవడంతో అగస్త్యుని శాపం వల్ల అతడు అక్కడికక్కడే మరణించాడు. సుంద మరణవార్త విన్న తాటక, మారిచ్చ దుఃఖంతో కోపోద్రిక్తులయ్యారు. ఆవేశంతో అగస్త్యునిపై దాడి చేయడానికి పరిగెత్తారు. వారి అపార శక్తి, ఆగ్రహం, విధ్వంసకర స్వభావాన్ని చూసిన అగస్త్యుడు ప్రపంచానికి వారు ప్రమాదమని గ్రహించాడు. అప్పుడు ఆయన వారిద్దరినీ శపించాడు. తాటకను రాక్షసిగా, మారిచ్చను భయంకర రాక్షసుడిగా మార్చాడు. ఆ రోజు నుండి తాటక అరణ్యాలలో రాక్షసురాలుగా తిరుగుతూ వచ్చింది, ఎవరు చూసినా భయపడేలా. తాను ఎన్నడూ కోరని విధిని భరించాల్సి వచ్చింది. దుఃఖం, ఆగ్రహం, శాపం కలిసినేసిన జీవితాన్ని. సంవత్సరాల తర్వాత శ్రీరాముడు ఆమెను సంహరించి ఆమె శాపబాధకు ముగింపు పెట్టాడు. ఆమెకు విముక్తి లభించింది. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. తాటక కథ యొక్క తదుపరి భాగం త్వరలో రాబోతోంది. తప్పక చూడండి.